తమిళనాడు కల్లకురిచి కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఘటనలో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మరోవైపు కల్లకురిచి ఘటనపై రాష్ట్రంలో విపక్షాలు భగ్గుమంటున్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. నిరసనకారులను అక్కడి నుంచి పంపే క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైదొలగాలని అన్నాడీఎంకే డిమాండ్ చేస్తుంది. మరోవైపు జూన్ 24న ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో 109 మంది చికిత్స పొందుతున్నారు. కల్తీ సారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతుండడం వల్ల నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపి విలుపురం, సేలం, తిరుచి, తిరువన్నామలై జిల్లాలోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు.